రెసిపీ చామగడ్డ అంటు పులుసు. ఈ పులుసు చేపల పులుసు లాగా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ చామగడ్డ అంటు పులుసుకి నేను ఇక్కడ 1/2 kg చామగడ్డలు తీసుకున్నాను. కుక్కర్లో 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాను. మసాలాకి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియా, ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను జీలకర్ర, హాఫ్ స్పూను మెంత్య తీసుకున్నాను. కొన్ని పోపు గింజలు, కరివేపాకు, రుచికి సరిపోయే ఉప్పు, కారము, ఒక 25 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకోవాలి. కొంచెము పసుపు, కొంచెం ఆనియన్, 2 ఆనియన్స్ తీసుకున్నా కదా, దాంట్లోదే ఇది కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్, వెల్లుల్లి, ధనియా, జీలకర్ర, మెంత వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మనము మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో పోపు గింజలు, ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మనము ఉడికించిన చామగడ్డలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం నూనెలో ఫ్రై కావాలి. ఇవి 2-3 మినిట్స్ నూనెలో బాగా ఫ్రై అయ్యాక మనము దీంట్లో ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకున్నాక కూడా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ముక్కలకు సరిపడేంత నీళ్లు వేసుకోవాలి. ఇది అంటు పులుసు కాబట్టి ఎక్కువగా నీళ్లు వేసుకోకూడదు. ఇప్పుడు మనము చింతపండు రసం వేసుకోవాలి. ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి, అన్నీ కలిసే విధంగా. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మనము మసాలా వేసుకోవాలి. ఈ మసాలా వేసుకోవడం వల్ల పులుసు చిక్కబడుతుంది. ఈ టేస్ట్ చేపల పులుసు లాగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వెజ్ తినేవాళ్ళు ఇష్టపడతారు. థ్యాంక్ యూ.